ఈరోజు నేను 300 రూపాయలు సంపాదించాను. 1 2 3. అమ్మ 300. 1 2 3. ఉండండి, నా పెట్లో దాస్తాను. ఎప్పుడు దాయటమైనా ఈ డబ్బులతో వెళ్ళి బూరెలు వండుకున్నాం. అవునండి, మనం బూరెలు తిని చాలా రోజులైంది. బూరెలు వండుకొని కడుపు నిండా తిన్నాం. అవును, కడుపు నిండా తిందాం. ఇదిగో వంటకి సరుకులు, వెళ్ళి త్వరగా బూరెలు వండి. అయ్యో, బూరెలు ముగ్గురు లేకుండా బూరెలు ఎలా వండాలండి? సర్లే, పొరిగింటి పుల్లమ్మని అడిగి బూరెలు ముగ్గురు చేస్తాను. బూరెలు వండిన తర్వాత ఇచ్చేయవచ్చులే. స్టూల్ మీద కడాయి బోర్డు అప్లై పక్కన ఇప్పుడే తమలపాకుతో మీరొకటంటే చీపురు కర్రతో నేను రెండంట. విసన కర్రతో మీరొకటంటే వీసన రాయితో నేను రెండంట. ఇదిగోండి బూరెలు. మీకొకటి, నాకొకటి. మీకు 2, నాకు 2. మీకు 3, నాకు 3. మీకు 4, నాకు 4. అయ్యో, ఒకటి మిగిలిపోయిందే. ఆ ఒక్కటి ఎందుకు మిగులుతుంది? నాకు నేను తింటాను. మీరెందుకు తినాలి? నేనే తింటాను. కష్టపడి సంపాదించింది నేనే తింటాను. ఇంకా కష్టపడి వండింది నేనే తింటాను. నేనే తింటాను. నేనే తింటాను. నేను అలా అన్నావు బా. నేను సర్లే అండి, ఎందుకు వచ్చిన గొడవ? ఇద్దరం సగం తిన్నాం. అలా అన్నావు బాగుంది. అలా రా దారికి. కడుపు నిండా తిన్నాను. కడుపు బాగా నిండిపోయింది. ఆయాసంగా ఉంది. నాకు ఇంకా ఆయాసంగా ఉంది. పుల్లమ్మ గారికి మూకులి అవసరమేమో. వెళ్ళి త్వరగా ఇచ్చేసా. నేనెందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి. నువ్వే తెచ్చావు కాబట్టి నువ్వే ఇచ్చేసా. మీరు హాయిగా కూర్చొని తిన్నారుగా, మీరే ఇవ్వండి. నువ్వు ఇచ్చేసా. నేను వెళ్ళను, మీరే వెళ్ళండి. నేను ఇవ్వనంటే ఇవ్వను. నేను అస్సలు ఇవ్వనంటే ఇవ్వను. పందెం? నేను అస్సలు ఇవ్వను. పందెం? ఇంతకు పందెం ఏమిటి? మనిద్దరిలో ఎవరి ముందు మాట్లాడితే వాళ్ళు పందెం ఓడిపోయినట్టు. ఓడిన వారు పొరిగింటి పుల్లమ్మ గారికి బూరెలు ముగ్గురు ఇచ్చేసి రావాలి. ఎంత పెట్టి పైన దొరికిందిరా నాకు. సరే పందెం. ఇంకొక షరతు, కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. లేచినా మాట్లాడినా పందెం ఓడిపోయినట్టు. నేను హాయిగా కూర్చుంటాను. నేను ఇంకా హాయిగా కూర్చుంటాను. అమ్మగారు, అమ్మగారు, అబ్బా బూరెల వాసన. అమ్మగారు బూరెలు ఉన్నట్టున్నారు, నాకు కూడా ఇస్తారేమో. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు పలకడం లేదేమిటి? బూరెలు బాగా తిని కళ్ళు తెరిచి నిద్రపోయినట్టున్నారు. అయ్యగారు కూడా నిద్రపోయినట్టున్నారు. అబ్బా పట్టు చీరలు ఎంత బాగున్నాయో. ఎప్పటి నుంచి చీరలు నడితే అమ్మగారు ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ఒట్టి పినాసి మనిషి. ఆ 2 చీరలు చెప్పకుండా తీసుకెళ్తాను. కళ్ళు తెరిచి నిద్రపోవడమే కాదు, నిద్రలో సైకిల్ కూడా చేస్తున్నారు. అమ్మో, ఇది లేచేలోపే ఆ 2 తీసుకొని పారిపోతాను. శాస్త్రి గారు ఉన్నారా ఇంట్లో? 2 నెలలు మట్టి ఇంటి అద్దె కట్టకుండా రేపురా మాపురా అంటే తిప్పుకుంటున్నాను. ఈరోజు అద్దె కట్టే వరకు మిమ్మల్ని వదలను. వెంకమ్మ గారు, మీరైనా చెప్పండి, ఏమైంది మాట్లాడట్లేదు? వెంకమ్మ గారు, ఈరోజు వస్తే మీ వారి ఇంట్లోనే ఉందని చెప్తున్నారుగా. తీరుగా వచ్చేసాక ఇద్దరు మాట్లాడడం లేదేంటి? అద్దె ఎగ్గొట్టడానికి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? మీ సంగతి ఇలా కాదునండి, నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. ఏంటమ్మా, ఇతనికి ఇంటి అద్దె బాకీ పడ్డారంట కదా, నిజమేనా? అద్దె ఇచ్చేయాలి కదమ్మా, వెంటనే ఇచ్చేయండి. నేను ఎవరనుకుంటున్నారు? పోలీస్ వెంకటస్వామిని. నా మాట అంటే లెక్కలేదా మీకు? మీరేమైనా మోగవారా? ఒక్క మాట మాట్లాడట్లేదే. మోగా కాదు, చెవుడు కాదు. నిన్నటి దాకా బాగానే ఉన్నది, ఇవాళ మాట పడిపోయినట్టు నటిస్తున్నారు.
రావాలి. ఇటు ఇవ్వు, వెళ్ళి ఇచ్చేసి వస్తా. నేను ఇస్తానండి. నేను ఇస్తానన్నానుగా. నేను ఇస్తాను. నేను ఇస్తాను. సర్లే అండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇద్దరు వెళ్ళి ఇచ్చేసేద్దాం. భలే వాడిపోయేసరికి ఈ మాత్రానికే నా దగ్గరికి వచ్చావు. సర్లే, నా మామూలు ఇస్తే నేను పోతాను. మామూలా? నేను ఎవరనుకుంటున్నావు? పోలీస్ వెంకటస్వామి. మర్యాదగా నా మామూలు నాకు ఇవ్వు. నేను మొత్తం ముగ్గురిని పరీక్షించాను. 3,000 6, నాకు విజిటింగ్ ఫీజు 200, మొత్తం 800 నాకు ఇచ్చేస్తే వెళ్తాను. మరి నా సంగతి ఏమిటి? చూసావా, నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, జోబీ ఖాళీ అయిపోయింది. ఏంటి నా